అన్న నమస్తే. రాజలింగం సాబ్. నమస్తే అన్న. నమస్తే అన్న. కాంతి రాజలింగం అన్న. ఎక్కడ ఎవరు? నాది ఈసీఎల్ అన్న. అచ్చా ఈసీఎలా? అవునా? ఈయనే పట్నం. పట్నం మనిషివి, ఊరు మనిషివి కాదు. పట్నం మనిషిని. ఫస్ట్ టైం నేను కాల్ చేసిన మీరు లిస్ట్ చేసి టైంలో అన్న 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 అదే నీ పేరు కూడా రాజలింగం అని పడ్డది ట్రూ కాలర్లా. అరే ఈ పేరు ఎప్పుడు రాలేదు నాకు అని లిఫ్ట్ చేసిన అన్న. చెప్పే. ఇది ఈ రైతుల విషయంలో నాకంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ విషయం వింటుంటే నాకు రక్తం మరిగిపోతుందన్న. ఏదన్నా రైతుల బాధ గోస చూస్తుంటే నేను ఈ మన ఒక కాలేజ్ బస్సు నడిపిస్తా. నేను ఒంటి మామిడిలో కాలేజ్ ఉంటది, అక్కడ పొలాలు ఉంటాయి. వాళ్ళు రైతులు పంట పండించి అధిక దిగుబడి తీసుకొని మార్కెట్ లో రేట్ రాకపోతే పక్కకు మోగిలో పడేసిపోతారు. ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకు. ఈ దళారులు మధ్యలో దళారులేమో ఇష్టం వచ్చినట్టు రేట్లు తక్కువ చేసి వీళ్ళ దగ్గర కొని సిటీకి తీసుకుపోయి అధిక రేట్లకు అమ్ముకుంటారు. ఎంతవరకు న్యాయమనా? ఇప్పుడేమో వీళ్ళేమో రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ బంద్ చేసి రైతులకు ఇబ్బంది పెడతా అంటున్నారు. ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో కేసీఆర్ అని నేను అనను, కానీ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ బడ్జెట్ సకాలంగా రైతులకు అందజేయాలి కానీ లేదన్న. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్బుక్ల సంఖ్యతోని రైతులు ఎంతమంది, రైతు కుటుంబాలు ఎంతమంది అని లెక్కేస్తే అసలు ఈ పథకమే బ్రహ్మాండంగా అందరికీ రీచ్ అయ్యే పథకం ఇది. ప్రతి కుటుంబానికి 70 లక్షల పాస్బుక్లు అంటే దగ్గర 70 లక్షల కుటుంబాలు. మరి నాకు అర్థం కాలేదు, ఆ రైతు పంట పండిస్తేనే ఈ 4 కోట్ల మంది బువ్వ తింటాం, ఇంకా ఇది దాటి దేశానికి కూడా పెడతాం. మరి ఈ కోర్టుకు వెళ్ళిన ఎవరు నేనైతే మనలేదు, కానీ కోర్టుకు వెళ్ళలేదు, కానీ జడ్జిలు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇదంతా ఎట్లా వస్తుంది అంటే ప్రజల నుంచి, కొంతమంది మేధావుల నుంచి. అదే ఈ మన సోటి వాళ్ళే తెలివి తక్కువ విధవలు కామెంట్ చేసుకుంటా పేపర్లో న్యూస్ ఇచ్చుకుంటా పోతుంటే ఆ పెద్దల దాకా ఈ న్యూస్ పోతుంది. అవునేమో ఇది ఉచితంగా పోతుందేమో అన్నట్టు. కింది స్థాయి నుంచే వీళ్ళు, చిన్న స్థాయి నుంచే వీళ్ళు వద్దంటున్నారు అనేసి వాళ్ళు పై స్థాయి నుంచి వాళ్ళు మన మీద ప్రెజర్ పెడతారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలన్నా, అసలు రైతు బంధు ఇయ్యక ముందు మన దగ్గర పంట ఎంత, అంతకంటే ముందు నీళ్లు కరెంటు రాకముందు మన పంట ఎంత, 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం తీసిన పంట ఎంత, 2018 తర్వాత ఎంత పెరిగింది, ఈ లెక్క పత్రం ఎవరికి అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ 20,000 ఇచ్చేపటికే నాటువంటి నాకు 4 ఎకరాలు ఉంది, అంతకుముందు నేను 1 ఎకరం 2 ఎకరాలు పెట్టుకునేటోని. ఇవాళ ఆ తర్వాత రైతు బంధు వస్తుంది కదా అని చెప్పి ఎట్లయినా మనకు పెట్టుబడి సాయం దొరుకుతుంది, కానీ ఇంకో 2 ఎకరాలు కూడా ఎక్కువ వేస్తున్నాం. వేస్తే ఇంకా కొంత పంట ఎక్కువ వస్తుంది. దానివల్ల ఉపయోగం అవుతుందా, మైనస్ అవుతుందా? ఇంకోటి వ్యాపారం అయితే వ్యాపారం చేస్తే గుట్టలకు, చెట్లకు, పుట్టలకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండు, వృధా చేసిండు. ధనమంతా గవర్నమెంట్ ధనమంతా వృధా చేసిండు. ఆయన మీద ఏడ్చిరు. ఆయనేమో రైతులను సకాలంలో ఆదుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఆదుకోని శాతగాక వీళ్ళు రైతులకు ఇబ్బంది పెట్టి ఈ కోతలని ఉచిత బలాలన్నీ తీసేస్తుంటే ఆఖరికి ఏమొస్తుందన్నా ఏం లాభం పొందుతారు వీళ్ళు? ఒక్కొక్క రైతు, ఒక్కొక్క కుటుంబంలో ఎంత ఇబ్బంది పడుతున్నాడు. పొద్దుగాల 5 గంటలకు లేచిపోయి పాపము ఆయన నానా కష్టపడి సంవత్సరం పొడుగులో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పెట్టుబడి పెడుతున్నా ఆ గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బు వస్తుంది, దానికి మించి వస్తే నాకేమన్నా బతుకుతానేమో అన్నట్టు ఆశతోటి చూస్తాడు రైతు. కానీ నువ్వు వేసిన బిచ్చాని కోసం అయితే కాదు కదా. ఇంకోటి ఒక్క సెకండ్ ఒకరికి లెక్క చూస్తే 7,500 కోట్లు ఒక 6 నెలలకు ప్రతి పంటకు అవుతుంది. 2 పంటలకు కలిపి 15,000 కోట్లు వేస్తున్నారు, అంతే కదా? నేనేమడుతా అంటే ఈ 15,000 కోట్లు కాకుండా 30,000 కోట్లైనా సరే ఆపగలిగితే ఆపొచ్చు ఈ అవినీతి అక్రమార్కులని. మరి 1,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క అధికారి ఇంట్లో మొన్న దొరికితే 100 కోట్ల రూపాయలు ఉంటాయి. మరి ప్రభుత్వ అధికారులేమో, ప్రభుత్వ ప్రజాప్రతినిధులేమో విపరీతంగా దోచుకొని 1,000 కోట్ల రూపాయలు మరి పక్కకేసుకుంటారు. దాన్ని ఆపితే అయిపోతుంది కదా. ఈ మధ్యలో జడ్జిల కూడా రైడ్ చేస్తే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి కదా. మరి నేనేమంటున్నా, అసలు ఆపాల్సిన చోట ఆపకుండా, అక్రమార్కులను దొరకబట్టకుండా, ఆ దొంగలని ఆట కట్టియకుండా రైతులను బొంద పెడదామని చూస్తారు. అట్లా నేను అనేది ఈ 15,000 కోట్ల కోసానికి సంవత్సరానికి 15,000 కోట్లు, 3.5 లక్షల కోట్లు మన బడ్జెట్, 3,24,000 కోట్లు.
అయినా కూడా వీళ్ళ ఆస్తులు ఏమన్నా అమ్మిస్తుర్రా అన్న? వీళ్ళ జాతి ఏమన్నా ఎవరు తీస్తున్నారు, ఏదరిస్తున్నారు, యాడికెళ్ళి తెస్తున్నారు? ఇప్పుడు ఇస్తే ఆయన పండించే పంట ఎంత, తిండి ఎంత, దానివల్ల ఎంతమంది బతుకుతున్నారు అది చూస్తలేరు. దానివల్ల ఎంత పెరిగింది, మన ప్రొక్యూర్మెంట్ ఎంత అవుతుంది అది లెక్కలేదు. ఇక ఎంత వస్తుందా అని ఆలోచిస్తున్నారు అంతేగాని పెట్టుబడి సాయం అందజేద్దాము. పాపం రైతులు నరగోస పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎన్నెన్నో మీడియా ఛానళ్ళల్లో అన్ని వస్తున్నాయి, చూస్తున్నారు, కళ్ళారా చూస్తున్నారు, చెవులా వింటున్నారు. అయ్యో అని కనికరం లేదా అన్న ఈ గవర్నమెంట్? ఇంకోటి కూడా చెప్పాలి. ఒకవేళ రైతు బంధు బంద్ చేస్తారు అనేది ఒకవేళ ఉన్నది అనుకుందాం, నేనంట డీజిల్ రేట్లు తగ్గిరి రైతులకి, దాంతోపాటు ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రతి పనిముట్టు మీద ఆయనకు ఎంతో కొంత లేదా మొత్తం పూర్తిగా ఉచితంగా ఇవ్వాల్సిందే కదా మరి. అది ఇవ్వాలి. అది కాకుండా మళ్ళీ ఎంఎస్పి ఇవ్వాలి, ఎంఎస్పి పెంచాలి. మరి అట్లంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా పెంచాలి. కూలీ రేట్లు ఇలా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి వాటన్నిటి సంగతి ఏంది మరి? అట్లే ప్రాజెక్టులు, కావాల్సిన ప్రాజెక్టులు కట్టాలి, ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న 4 ప్రాజెక్టులు అన్న కడితే అవి మంచిగా సకాలంలో నీళ్ళు అందించారు కదా. మంచి ఎండాకాలంలో సిటీలో ఎండాకాలంలో ఎంత చిన్న గుంటలు మన చిన్న ఉంటాయి కదా విలేజ్ పక్కన గుంటలలో నీళ్ళు నాకు అంత నీళ్ళు ఉంటుండే. ఇప్పుడు చూస్తే మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ ఇలా చిత్రంగా ఒక మాట అన్నారు చూసినావా అన్న, ఉచితాలతోని జనం పనికి వెళ్ళడం మానేశారంటూ పనికి వెళ్తలేరట. దాన్ని మళ్ళీ ఎటు తీసుకొచ్చారంటే వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఏడుస్తున్నారు, రైతులే బాధపడుతున్నారు. కాబట్టి మేము ఉచితాలు తీసేస్తే మళ్ళీ అలా వచ్చి పనిచేస్తారు. వాడు ఇన్ని రోజులు మనుదిన పాములేక వన్నోడు ఇప్పుడు ఉచితం బంద్ చేయగానే ఉరుకుతాడు పనికి. ఇప్పుడు తయారు చేసింది మీరు, పారం కోళ్ళ లెక్క తయారు చేసింది మీరు ఉచితాలు ఇచ్చి, ఇవాళ మళ్ళా రైతుకు దొరుకుతలేరని చెప్పి మళ్ళీ రైతు మీద పెడుతుర్రు. ఇది మళ్ళీ ఎవరి చేయి వాడిని ఎత్తి మీద పెట్టుకుని అంటారు చూసిరా. మళ్ళీ ఏమనంటే రైతులకే దొరుకుతలేదు కాబట్టి ఆపుతున్నాం, మాకు మీ పైసల గురించి కాదు, అప్పుడు రైతులకు పాపం కూలీలు దొరుకుతలేరు కాబట్టి మేము ఆపుతున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. అవునన్నా మీరు చెప్పే విధానము అన్న, మీ అనాలిసిస్ అన్న సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఛానల్ మేము చూస్తుంటాం కానీ అన్న ఆ ఛానల్ లో కొద్దిగా అటు ఇటు మాట్లాడుకుంటూ పోతుంటారు, ఏది వానపాము లెక్క. కానీ మీరు మాత్రం రియల్ హీరో అంటారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఓకే ఫోన్ లిఫ్ట్ చేసినందుకు. అన్న ఎట్లా టీవీలో చూస్తారా మీరు, మామూలుగా ఫోన్లో చూస్తుంటారా? నేను ఫోన్లోనే చూస్తాను. కాలేజ్ రాగానే కాలేజీలో బస్సు పెట్టేసి ఓపెన్ చేస్తాను మీది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ 2 రోజుల నుంచి మీరు నిన్న లేను నేను, మీ హెల్త్ బాగలేదా? నిన్న ఒక్కరోజు లేను నేను. థ్యాంక్ యూ రాజన్న. ఓకే రైట్. కాలేజీ బస్సు డ్రైవరు అన్న బస్సు నడిపిస్తూ మళ్ళీ ఆడ బస్సు పెట్టినాక ఇక ఫ్రీ కాగానే నా వార్తలు చూస్తారట. నిజంగా మీ అందరికీ దండాలన్న, చేతులెత్తి మొక్కాలి.